హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి గవర్నమెంట్ స్కూల్స్లో ఖాళీగా ఉన్న టీచింగ్ అలాగే నాన్ టీచింగ్ పొజిషన్స్కి 2 నోటిఫికేషన్స్ రిలీజ్ అయ్యాయి. ఈ జాబ్స్కి మీకు ఎటువంటి ఎగ్జామ్ అయితే పెట్టట్లేదు, జస్ట్ అప్లై చేయాలి. డైరెక్ట్గా మీకు ఇంటర్వ్యూ చేసి జాబ్స్ ఇస్తున్నారు. అండ్ మనకి క్వాలిఫికేషన్స్ వచ్చేసి మినిమం 12th పాస్ అయిన వాళ్ళకి, డిగ్రీ వాళ్ళకి, ఇలా వివిధ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళకి ఇందులో వేకెన్సీస్ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అందరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. మన సొంత రాష్ట్రంలో కూడా పోస్టింగ్ అనేది ఉంది. చాలా మంచి ఆపర్చునిటీ, ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. ఈ వీడియోలో మీకు జాబ్స్ గురించి కంప్లీట్ డీటెయిల్స్తో పాటు ఏ పోస్ట్కి ఎవరు అప్లై చేయొచ్చు, ఎలా అప్లికేషన్ చేసుకోవాలి, సెలక్షన్ ప్రాసెస్, అన్ని డీటెయిల్స్ని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరికి ఒకే ఒక చిన్న రిక్వెస్ట్, మీ నుంచి ఒకే ఒక చిన్న లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తాను. ఇప్పుడు వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఒక వీడియో వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఎవరైతే ఇంటి దగ్గర ఉండి గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ప్రిపేర్ కావాలనుకుంటున్నారో వాళ్ళ కోసం మన ఛానల్ తరపున మన ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు బ్యాంక్, రైల్వే, ఎస్ఎస్సి, కోర్టు జాబ్స్, అన్ని రకాల పోటీ పరీక్షలకి సంబంధించి ఆన్లైన్ క్లాసెస్ అయితే అందిస్తున్నాము. సో కేవలం మీకు జస్ట్ 799కి బ్యాంక్, ఆర్ఆర్బీ, ఎస్ఎస్సికి సంబంధించి కాంబో కోర్స్ ఉంది. 1 ఇయర్ వరకు కూడా వ్యాలిడిటీ అనేది ఉంటుంది. 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీస్ అయితే క్లాసెస్ అందిస్తున్నాము. సో యాప్ డౌన్లోడ్ చేసుకోండి, ఒకసారి డెమో వీడియోస్ వినండి, అప్పుడు నచ్చితేనే అప్పుడు ఫుల్ కోర్స్ అయితే తీసుకోండి. వెంటనే ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని కంటెంట్ అనేది ఒకసారి చెక్ చేయండి. ఈ వీడియోలో మీకు 2 నోటిఫికేషన్స్ గురించి చెప్తాను, కాబట్టి మీరు వీడియోని కంప్లీట్గా చూసినట్లయితే క్లియర్గా అర్థమవుతుంది. ఫస్ట్ నోటిఫికేషన్లో మనకి ఇక్కడ ఉన్నటువంటి వేకెన్సీస్ డీటెయిల్స్ చూద్దాము. సో మనకి ఇక్కడ సైన్స్ ల్యాబ్ అటెండర్కి సంబంధించి వేకెన్సీస్ ఉన్నాయి కదా. దీనికి వచ్చేసి క్వాలిఫికేషన్ సైన్స్ విభాగంలో 10+2 పాస్ అయిన వాళ్ళందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అంటే మీరు ఎంపీసీ కానీ బైపీసీ కానీ ఏదైనా పర్వాలేదు, 12th అనేది పాస్ అయితే సరిపోతుంది. కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి, లైక్ ఇంటర్నెట్, ఈమెయిల్, ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్కి సంబంధించిన నాలెడ్జ్ ఉండాలి. 40 years లోపు ఏజ్ ఉన్న వాళ్ళు ఇంటర్వ్యూకి అయితే వెళ్ళొచ్చు. నెక్స్ట్ మనకి కంప్యూటర్ ల్యాబ్ అసిస్టెంట్. సో దీనికి మీరు ఏదైనా విభాగంలో 12th పాస్ అయి ఉండి కంప్యూటర్ సైన్స్కి సంబంధించి 1 year డిప్లొమా అనేది చేసి ఉండాలి. సో సేమ్ ఏజ్ లిమిట్, దాంతోపాటు మీకు కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. అండ్ నెక్స్ట్ మనకి ఐటీ సూపర్వైజర్. సో దీనికి వచ్చేసి అడ్వాన్స్డ్ డిప్లొమా లేదా డిప్లొమా ఇన్ కంప్యూటింగ్ అండ్ హార్డ్వేర్ విత్ నాలెడ్జ్ ఇన్ అట్లీస్ట్ 2 ఆఫ్ ది ఫాలోయింగ్ నెట్వర్కింగ్ అండ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించిన నాలెడ్జ్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే మనకి రిసెప్షనిస్ట్ అని చెప్పేసి ఫిమేల్కి సపరేట్గా వేకెన్సీ ఉంది. దీనికి ఏదైనా డిగ్రీ పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 35 years లోపు ఏజ్ ఉండాలి. అండ్ మనకి క్లర్క్ జాబ్స్ ఉన్నాయి, వాటికి కాకపోతే వాటికి ఎక్స్పీరియన్స్, ఎక్స్ సర్వీస్ ఉన్న వాళ్ళకి ఛాన్స్ ఇస్తున్నారు. సో ఇంకా మనకి ఇందులో టీచింగ్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ కూడా ఉన్నాయి. పీజీటీకి సంబంధించి వేకెన్సీస్, అలాగే టీజీటీకి సంబంధించి. సో పీజీటీకి సంబంధించేమో లీగల్ స్టడీస్కి సంబంధించి సబ్జెక్ట్స్లో వేకెన్సీస్ ఉన్నాయి. సంబంధిత సబ్జెక్ట్స్లో మీరు బ్యాచిలర్స్ డిగ్రీతో పాటు బీఈడీ అనేది చేసి ఉండాలి. టీజీటీకి అయితే మీరు నార్మల్గా బ్యాచిలర్స్ డిగ్రీ అనేది పాస్ అయి ఉండి బీఈడీ అనేది చేసిన వాళ్ళు టీజీటీకి వేకెన్సీస్కి అప్లై అయితే చేసుకోవచ్చు. అయితే ఈ నోటిఫికేషన్ మనకి ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఫస్ట్ నోటిఫికేషన్ మనకి మన సికింద్రాబాద్లో ఉన్నటువంటి ఆర్మీ పబ్లిక్ స్కూల్ నుంచి అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించి మీకు డైరెక్ట్గా ఇంటర్వ్యూ చేసి మీకు జాబ్స్ అయితే ఇస్తున్నారు. దీనికి సంబంధించి మీకు అప్లికేషన్ ఫామ్ ప్రొవైడ్ చేస్తాను. ఆ అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకొని మీ యొక్క జిరాక్స్ కాపీస్ అన్ని కూడా మీరు పట్టుకొని వాళ్ళు ఇక్కడ ఏదైతే అడ్రస్ ఇచ్చారో టు ద ప్రిన్సిపల్ ఆర్మీ పబ్లిక్ స్కూల్, ఆర్కేపురం, సికింద్రాబాద్, ఈ లొకేషన్కి మీరు డైరెక్ట్గా వెళ్ళి సబ్మిట్ చేస్తే సరిపోతుంది. సో ఫీజు కూడా ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఈ రిక్రూట్మెంట్కి మాత్రం ఫీజు ఉంది. నేను చెప్పేటువంటి సెకండ్ నోటిఫికేషన్కి అయితే ఫీజు లేదు. ఇక్కడ మనకి ఫీజు వచ్చేసి ప్రతి ఒక్క క్యాండిడేట్ కూడా మీరు 250 రూపీస్కి సంబంధించి అమౌంట్ తోటి డీడీ అనేది బ్యాంక్లో తీయాలి. ఎవరి పేరు మీద అంటే ఇన్ ఫేవర్ ఆఫ్ ఆర్మీ పబ్లిక్ స్కూల్, ఆర్కేపురం పేరు మీద మీరు బ్యాంక్లో డీడీ తీయాలి. సెలక్షన్ వచ్చేసి కేవలం మీకు ఇంటర్వ్యూ చేస్తారనమాట. మీ అప్లికేషన్ అక్కడ ఆఫీస్లో ఇస్తారు కదా, వాటిని షార్ట్ లిస్ట్ చేసేసి మీకు ఇంటర్వ్యూకి అయితే పిలుస్తారనమాట. సో ఎటువంటి ఎగ్జామ్ అయితే ఉండదు. మీకు జాబ్ పోస్టింగ్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వాళ్ళకి మన యొక్క సికింద్రాబాద్లో ఉన్నటువంటి ఒక ప్రభుత్వ స్కూల్లోనే మీకు పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. పోస్టులను బట్టి మీకు సాలరీస్ అయితే ఉంటాయి, మంచి సాలరీస్ అయితే ఉంటాయి. కాబట్టి ఏ ఒక్కరు కూడా ఈ యొక్క ఆపర్చునిటీ అయితే మిస్ చేసుకోకండి. నెక్స్ట్ నోటిఫికేషన్ మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేసినటువంటి సైనిక్ స్కూల్స్కి సంబంధించి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనమాట. సో ఇందులో మనకి లైబ్రేరియన్కి సంబంధించి వేకెన్సీ అనేది ఉంది. జనరల్ కేటగిరీకి ఇచ్చారు. సో దీనికి సాలరీ వచ్చేసి ఎవ్రీ మంత్ కూడా మీకు 30,000 వరకు కూడా ప్రొవైడ్ చేస్తారనమాట. దాంతోపాటుగా మీకు ఫ్రీగా ఫ్రీ అకామిడేషన్ అనేది వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఫ్రీ మీల్స్ అనేవి వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. స్కూల్ క్యాంపస్లో మీరు చక్కగా ఫ్రీగా అయితే ఉండొచ్చు అనమాట. 21 నుంచి 35 years లోపు ఏజ్ ఉండాలి. మీరు క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే ఒక లైబ్రేరియన్ వేకెన్సీకి
మీరు గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. దాంతోపాటు లైబ్రరీ సైన్స్కి సంబంధించి విభాగంలో మీరు డిగ్రీ కానీ డిప్లొమా కానీ చేసి ఉండాలి. ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి మంచి ఫ్లూయెంట్ అంటే లైక్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. కంప్యూటర్ నాలెడ్జ్ అండ్ సాఫ్ట్వేర్ ప్యాకేజ్కి సంబంధించి మేనేజ్మెంట్ ఆఫ్ లైబ్రరీకి సంబంధించి మంచి నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. జాబ్స్కి మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. మనకి ఇనీషియల్గా మిమ్మల్ని కాంట్రాక్చువల్ బేసిస్ కింద తీసుకున్నా కూడా సో వదులుకోకండి ఎవరు కూడా. జనరల్ కేటగిరీకి ఇచ్చారు ఈ యొక్క వేకెన్సీ అనేది. కాబట్టి ఏ కేటగిరీ వాళ్ళైనా ఇంటర్వ్యూకి మనకి అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో అలాగే మనకి ఇదే నోటిఫికేషన్లో టీజీటీ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్స్కి సంబంధించి వేకెన్సీ ఉంది. సో దీనికి మీకు 56,000 రూపీస్ సాలరీ అనేది పే చేస్తున్నారు. మనకి మ్యాథమెటిక్స్, హిందీ ఈ యొక్క సబ్జెక్ట్స్లో వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే పీజీటీకి సంబంధించి మ్యాథమెటిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్ట్స్లో వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. మీకు గోరకల్లో అయితే ఫస్ట్ పోస్టింగ్ అనేది ఉంటుంది. తర్వాత మనము మన సొంత రాష్ట్రాలకి అయితే ట్రాన్స్ఫర్స్ అనేవి పెట్టుకోవచ్చు అనమాట. సో దీనికి సంబంధించి అప్లికేషన్ ఫామ్ కూడా నోటిఫికేషన్లోనే ఇచ్చారు. మీరు ఎక్కడి నుంచి డైరెక్ట్గా నోటిఫికేషన్లో ఏదైతే ఫామ్ ఇచ్చారో సో ఇది డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకొని ఈ యొక్క జాబ్స్కి సంబంధించి మీరు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి వాళ్ళకి డైరెక్ట్గా పోస్ట్లో పంపిస్తే సరిపోతుంది. ఈ నోటిఫికేషన్కి మాత్రం మీకు ఎటువంటి ఫీ అయితే లేదనమాట. సో మీరు ఏ కేటగిరీ వాళ్ళైనా అప్లికేషన్ ఫామ్తో పాటు మీరు మిగతా జిరాక్స్ కాపీస్ అన్ని కూడా అప్లికేషన్ ఫామ్కి అటాచ్ చేసేసి వాళ్ళు ఇక్కడ ఏదైతే అడ్రస్ అనేది మెన్షన్ చేస్తారో నోటిఫికేషన్లో సో మన ఇక్కడ కంప్లీట్గా పిన్ కోడ్తో సహా అడ్రస్ ఉంది కదా, ఈ అడ్రస్కి మనము అప్లికేషన్స్ అనేవి పంపాల్సి అయితే ఉంటుంది. ద ప్రిన్సిపల్ సైనిక్ స్కూల్ గోరకల్ పిఓ గోరకల్ అని చెప్పేసి ఉంది కదా, ఈ అడ్రస్కి మనం అప్లికేషన్స్ పంపాల్సి ఉంటుంది. స్పీడ్ పోస్ట్ అయితే చేసేసండి, తొందరగా అయితే రీచ్ అవుతుంది. ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళకి డైరెక్ట్గా ఇంటర్వ్యూకి అయితే పిలుస్తారు. ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత డైరెక్ట్గా మీకు జాబ్స్కి అయితే ఫైనల్ సెలెక్షన్ అనేది చేస్తారు. టీజీటీ పోస్ట్లకి అయితే మీరు డిగ్రీ అనేది పాస్ అయి ఉండి బీఈడీ అనేది ఎవరైతే చేస్తారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే మీరు సీటెడ్ కూడా పాస్ అయి ఉండాలి. ఒక టీజీటీ పోస్ట్లకి అయితే ఇంగ్లీష్ అండ్ హిందీ మీడియంకి సంబంధించి స్కూల్లో చెప్పేటువంటి నాలెడ్జ్ ఉండాలి. అలాగే పీజీటీకి సంబంధించినటువంటి వేకెన్సీస్కి వచ్చేసి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే సేమ్ మనకి ఇక్కడ మాస్టర్స్ డిగ్రీ కానీ లేదంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ చేసుండి బీఈడీ అనేది చేసుండి ఇంగ్లీష్ మీడియం స్కిల్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. పీజీటీకి అయితే మీరు టెట్ పాస్ కాకుండా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. పీజీటీ పోస్ట్కి 21 నుంచి 40 ఇయర్స్ లోపు ఏజ్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. ఇవి మనకి ప్రజెంట్ గవర్నమెంట్ స్కూల్స్కి సంబంధించి అవైలబుల్లో ఉన్నటువంటి నోటిఫికేషన్స్ అనమాట. ఫస్ట్ నోటిఫికేషన్కి మన సికింద్రాబాద్లో పోస్టింగ్ ఉంటుంది. సెకండ్ నోటిఫికేషన్కి వచ్చేసి ఇక గోరఖ్పల్ అయితే మనకి పోస్టింగ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. కాబట్టి మీకు ఏ నోటిఫికేషన్ ఇంట్రెస్టెడ్గా ఉంటే ఆ జాబ్స్కి సంబంధించి మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. సో సెకండ్ నోటిఫికేషన్కి అయితే ఎటువంటి ఫీ అయితే లేదు. సో మీకు ఎలిజిబిలిటీ అండ్ ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం తప్పనిసరిగా అప్లికేషన్స్ అనేవి పోస్ట్ ద్వారా అయితే పంపించేసేసండి. సో ఇంకా మీకు జాబ్ నోటిఫికేషన్ గురించి ఎటువంటి డౌట్స్ ఉన్నా అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించి కానీ ఎటువంటి డౌట్స్ ఉన్నా సో మీకు లింక్స్ అనేవి మన వెబ్సైట్లో డీటెయిల్గా తెలుగులో రాసిన తర్వాత అక్కడ మీకు లింక్స్ అనేవి ఉంటాయి. అన్నీ కూడా ప్రాపర్గా చదివిన తర్వాత మీకు ఇంట్రెస్ట్ ఉంటే అప్లికేషన్స్ పెట్టుకోండి. సో ఇంకా మీకు నోటిఫికేషన్ గురించి ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్లో అడగండి. ప్రతి ఒక్కరు తప్పనిసరిగా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో కూడా డెఫినెట్గా వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయస్.